హాయ్ ఫ్రెండ్స్, సైన్స్ ప్రాజెక్ట్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో 4.2 వోల్ట్స్కి సంబంధించిన రీఛార్జబుల్ లైట్ యొక్క బ్యాటరీని ఏ విధంగా మనం ఛార్జ్ చేయాలో మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూడండి, మనకు దీనికి ప్లస్ మైనస్ అనే రెండు టెర్మినల్స్ ఉంటాయి. రెండు వైర్లని కనెక్ట్ అయితే చేసుకోండి. చూడండి, దీంట్లో నేను TP4056 సంబంధించిన ఛార్జింగ్ మాడ్యూల్ అయితే యూజ్ అయితే చేసి బ్యాటరీ ఛార్జ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అవుతుందో లేదో మనం అవుట్పుట్గా వీడియోలో అయితే చూడొచ్చు. సో అలాగే మనం ఛార్జ్ చేయడం కొరకు ఒక బ్యాటరీకి మొబైల్కి సంబంధించిన ఛార్జర్ అండి. ఇది 3.2 సంబంధించిన USB పోర్ట్ అయితే ఉంటుంది. దీనికి ఛార్జర్ కేబుల్ని కనెక్ట్ చేసి పవర్ని అయితే 240 వోల్ట్స్లో అయితే ఉంటుంది. సో దాని యొక్క కేబుల్ని అయితే రెడీ చేసుకోండి. ముందుగా మనం వోల్టేజ్ని చెక్ చేసి చూద్దాం. చూడండి, బ్యాటరీకి వోల్టేజ్ చెక్ చేయడం వరకు మనం మల్టీమీటర్లో రెండు ప్రోబ్స్ని కనెక్ట్ చేసి బ్యాటరీకి కనెక్ట్ అయితే చేయండి. ప్లస్ మైనస్ టెర్మినల్స్. చూడండి, ప్రజెంట్ మనకు బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 3.92 వోల్ట్స్ అయితే ఉంది. ఈ మాడ్యులర్కి ప్లస్ అన్న ప్లేస్లో మనం బ్యాటరీ యొక్క ప్లస్ని కనెక్ట్ అయితే చేయాలి. చూడండి, ఇక్కడ మనకు బ్యాటరీ ప్లస్ అని కనిపిస్తుంది కదా, దీనికి మనం బ్యాటరీ ప్లస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో ప్లస్ బ్యాటరీ అవుట్ ప్లస్, అదేవిధంగా బ్యాటరీ యొక్క రెండవ వైపు మైనస్. సో ఈ మైనస్ను కూడా ఈ PCB బోర్డు యొక్క బ్యాటరీ మైనస్ అన్న ప్లేస్లో మనం ఈ విధంగా కనెక్ట్ అయితే చేయాలి. సో ఇప్పుడు దీనికి మనం 5 వోల్ట్కి సంబంధించిన ఛార్జింగ్ అయితే కనెక్ట్ అయితే చేద్దాం. చూడండి, ముందుగా మనం దీంట్లో వోల్టేజ్ వచ్చేసి 3.92 వోల్ట్స్ అయితే ఉంది. ఓకే, పవర్ని అయితే ఇస్తున్నా. చూడండి, మనకు వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే ఉంది. చూడండి, 4.7 వోల్ట్స్గా మనకు కన్వర్ట్ అవుతూ ఉంది. సో మనకి ఇక్కడ రెడ్ LED కూడా బ్లింక్ అవుతూ ఉంది. ఎందుకంటే మనకు బ్యాటరీ వోల్టేజ్ అనేది ఆల్రెడీ ఫుల్గా ఉండటం వల్ల మనకు రెడ్ LED కూడా స్టార్ట్ అయిపోయింది వెలగటం. సో ఈ విధంగా మనం ఈ బ్యాటరీని కూడా మనం లిథియం అయాన్కి సంబంధించిన ఈ ఛార్జింగ్ మాడ్యూల్తో మనం ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. చూడండి, మనకు లో వోల్టేజ్లో ఉన్నప్పుడు ముందుగా మనకు రెడ్ LED మాత్రమే వెలుగుతూ ఉంటుందండి. బ్యాటరీ ఫుల్ అవ్వే టైంలో మనకు గ్రీన్ LED బ్లింక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా మనం ఈ బ్యాటరీని కూడా మనం దీంతో ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.